స్వాగతం సుస్వాగతం చిన్నస్వామి స్టేడియంకి స్వాగతం. మీ పెంకుల వాళ్ళు కూడా ఒకటే లేటు. ఒరే ఫాఫునైనా మన టీం కంటే లక్నో టీము 100 రెట్లు నయం. ఓ విరాట్ బాయ్ నువ్వు బూగులు పడాక ఈసారి పెద్ద మంది ఇద్దాం. బ్రో మీరు బ్యాటింగ్లో చాలా బిస్కెట్ చేస్తున్నారే. మీరు ఒక 2 నూరు సంపాదిస్తే మేము ఈజీగా డిపెండ్ చేసుకుంటాం. ఓరే నాయన మీ అబ్బాయి నీ అండర్ వేర్కి పోకలు పడా 2 నూరులు కాదు 4 నూరులు కొట్టినా కానీ మీరు డిపెండ్ చేయలేరు. బాలింగ్ కూడా కేజీఎఫ్ చేస్తేనే మనం గెలిచేస్తాం. అమ్మతోడు ఎంత పెద్ద మాట అన్నావన్నా. ఈ మియా బాయ్ పవర్ ఏందో ఈ మ్యాచ్లో చూపిస్తా. నీ అవ్వ బాల్కో పుల్లలేవాలి. బాల్ కాదువే మీరు ఓడిఏ అన్నా కానీ మమ్మల్ని ఆల్రెడీ చేయలేరులే. ఏం మాట్లాడుతానవే ఫూరను. ఎస్ దయాలు ఫర్గీసను జోసెఫ్ చింపి పడేస్తారు. ఏంది ఫఫన్నో చింపేది కొత్త పిల్లగాడు తుప్పలకెళ్ళి పట్టుకొచ్చిన. వాని పేరు మయాంక్ యాదవ్. వాడు బాల్ చూస్తే ఎక్కడ జిమ్మేది తెలియదు. బాల్కో పుల్ల లేవాలి. అంతేకాదు ఫఫన్నో వాడు చాలా కంతిరినా కొడుకు. వానికి బాలింగ్ ఇస్తే సిపాయి అయిపోతాడు. వానికి బాలింగ్ ఇచ్చినామనుకో వాడు నెత్తలే జిమ్మే తెలియదు ఇంకెక్కడ జిమ్మే తెలియదు. జాగ్రత్త ఉండే. ఏడికెళ్ళి పట్టుకొస్తారవే అని అవ్వ గంత మంచి బాలర్లని మాకొక్కళ్ళు ఉంటే ఇయ్యిర్రి. మనకెందుకన్నా బాలింగు. మియా బాయ్ ఉన్నాడు, అల్జారి జోసెఫ్ ఉన్నాడు, లోకి ఫర్గీసన్ ఉన్నాడు, దయాల్ ఉన్నాడు. ఒరే నైనా ఈ బాలింగ్తో ఫైనల్ కాదు కదా క్వాలిఫై కూడా కాలేం. జరంతలో ఇంజూర్ అయిందే లేకపోతే ఆరెంజ్ క్యాప్ నా దగ్గర ఉండేది. నువ్వు లేకపోతే ఏంది బ్రో నేను ఉన్నా కదా నేను తీసుకుంటుంది ఆరెంజ్ క్యాప్ ఈసారి కూడా బ్రో. నువ్వు ఫీల్ గానంటే నీకు ఒక ముచ్చటి చెప్తా. ఒక్క మాట ఏంది రాహుల్ బ్రో 100 మాటలను ఫీల్ గాను. నీకు ఫున్ ఏముంటుంది వే కూడా నువ్వు వాడకున్నా మంచిది కానీ వేరేటోళ్ళని రన్అట్ అయితే చేయకు. గట్ల కాదు రాహుల్ బ్రో. కొడితే 6లు 4లు కొట్టాలి లేకపోతే అవుట్ కావాలి. నాకేమో అవుట్ నచ్చది. అట్లాంటి సింగిళ్ళు 4లు తీసుకుందాం అనుకుంటే ఇక నాకేమో సాత కాదు. ఇక ఏం సాతనైతే వే కూడా నీకు మింగి తిని అంగి విత్తుమంటే విత్తుతావా. ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఈ వీడియో అనేది రీచ్కి వెళ్ళకపోవచ్చు. సో ప్లీజ్ అందరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి.